అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ధనత్రయోదశి రోజున బంగారం కొనడం ఒక శుభప్రదమైన రోజుగా చాలా మంది భావిస్తారు. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. కొన్ని కారణాల వల్ల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే ధనత్రయోదశి నాడు సామాన్యులకు చేరువయ్యేందుకు ఒక్కరోజే 2,000 రూపాయల వరకు తగ్గింది పసిడి. ధర తగ్గినా పెరిగినా ధన్తేరాస్ రోజు మాత్రం బంగారం కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది ధనత్రయోదశి నాడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 79,800 ఉండగా 2025కి అదే ధర 1,30,860కి పెరిగింది. 22 క్యారెట్లు 73,150 నుంచి 1,19,950కి, 18 క్యారెట్ల ధర 59,850 నుంచి 98,140కి పెరిగింది. ఇలా రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ ధనత్రయోదశి అంటే అందరికీ సెంటిమెంట్. ఇవాళ ఏదో ఒక చిన్న వస్తువైనా బంగారం, వెండి కొనాలి అని చూస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది మాత్రం కొనాలా వద్దా, మళ్లీ తగ్గే అవకాశాలేమైనా ఉంటాయా అని ఆలోచనలో పడ్డారు ప్రజలు. ధనత్రయోదశి, దీపావళి పండుగలు ఉండడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేశారు. దీపావళి తర్వాత కూడా కొంతమేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వస్తుండటంతో బంగారు షాపు యజమానులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఒక్కరోజే బంగారం ధర 2,000 వరకు తగ్గడంతో ఈ ఏడాది ధనత్రయోదశికి కొంతమేర కస్టమర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. విఏపై కొద్దిమేర ఆఫర్స్ ఇస్తూ ఉండడంతో కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది ముందు రేటుకే బుక్ చేసుకుంటున్నారు. ఒకవేళ పెరిగినప్పటికీ ముందు రేటు వస్తూ ఉండడంతో ఆ విధంగా బుక్ చేసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ధన్తెరస్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ధన్తెరస్లో ఇంత గోల్డ్ ప్రైస్లో కూడా బిజినెస్ జరుగుతుందా లేదా అని అనుకుంటున్నారు. 100% బిజినెస్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే మన ఇండియన్ ట్రెడిషన్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. మనం గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. పెళ్ళైతే ల్యాండ్ ఎలా ఇస్తామో దాంతోపాటు మనం గోల్డ్ కూడా ఇంత పెడతామని అనుకుంటాము. ధన్తెరస్కి గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు కస్టమర్స్ ఎక్కువ కొంటారు అనేది మెయిన్ ఒక లోగో, ఒక బ్లాగ్ లాగా ఉంటుంది. అదేం లేదండి, ధన్తెరస్ రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంచెం కాస్త మన స్తోమత తగ్గట్టు మనం పర్చేస్ చేస్తే లక్ష్మీ అమ్మవారు మనకి ఇంటికి వస్తుందనే ఒక ట్రెడిషన్ పాతకాలం నుంచి నడుస్తుంది. అందుకోసమనే మనకి ఈ ధన్తెరస్లో బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. బంగారం రేటు పెరగడంతో చాలా మంది మధ్యతరగతి వారు వెండి కొనాలని చూస్తున్నారు. రాకెట్ స్పీడ్లో పెరుగుతున్న వెండి ధరలు కూడా ఒక్కరోజే 13,000 తగ్గి 1,90,000కు చేరింది. అటు వెండి, బంగారం ధరలు తగ్గినా పెరిగినా ప్రజలు కొనడం మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా గత ఏడాది బంగారం, వెండి కొనుగోలు చేసిన వారు అదృష్టవంతులని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న బంగారు ధరలను చూసి కొనుగోలు చేయకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.